ఆవకాయ పచ్చడి గానీ, మాగాయ పచ్చడి గానీ వేసుకొని వండుకుంటే ఉంటుంది చికెన్‌లో దాని టేస్ట్. ఇందులో కొంచెం స్వార్థం గూడా ఉంది. స్వార్థం ఏంటంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. కొత్త పచ్చళ్ళు పట్టుకోవాలి. అందుకని పాత పచ్చళ్ళు జేయాలి. కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. శుభ్రంగా వాష్ చేసిన హాఫ్ కిలో చికెన్ తీసుకొని పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పొడి, జీరా పొడి, పెప్పర్ పొడి అన్ని వీడియోలో చూపించిన క్వాంటిటీలో వేసుకుని 2 టేబుల్ స్పూన్ల మాగాయ పచ్చడి, అలానే 2 టేబుల్ స్పూన్ల పచ్చడిలోనే ఆయిల్ వేసుకుని మొత్తం కలిపి అరగంట లేదంటే గంట మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేయడం కోసం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టమాటో కూడా వేసి ఫ్రై చేయాలి. ఇంకేముంది, గంట ముందుగా మనం నానబెట్టుకున్న చికెన్ కూడా వేసి 20 మినిట్స్ ఉడికించుకున్నామంటే గుమగుమలాడుతూ మాగాయతో చేసిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మరి గార్నిష్ కోసం కొరియాండర్, కర్రీ లీవ్స్ కూడా వేసి ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చేయండి. మంచిగా ఎంజాయ్ చేస్తారు.